సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్, హరీష్ రావు దాదాపు 4 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ ఇచ్చిన నివేదిక, అందించిన నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 5న కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నట్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ముందు జాగ్రత్తగా కమిషన్ వద్ద ఉత్పన్నమయ్యే ప్రశ్నలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై హరీష్ రావుతో తగినంత సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్, హరీష్ రావు దాదాపు 4 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ ఇచ్చిన నివేదిక, అందించిన నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 5న కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నట్టు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ముందు జాగ్రత్తగా కమిషన్ వద్ద ఉత్పన్నమయ్యే ప్రశ్నలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై హరీష్ రావుతో తగినంత సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తేజస్వి, ఇక మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు ఒక చర్చ అయితే కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్ కి ఇవ్వడం కావచ్చు, జూన్ 5వ తేదీన కూడా ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పి ఆ నోటీసులు కూడా పేర్కొనడం కావచ్చు. కేసీఆర్ హాజరవుతారా లేక ఈ అంశంలో ఏం చేస్తారనే విషయంలో కొంత ఒక సందిగ్ధత అయితే నెలకొంది. అయితే నిన్న కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ నోటీసులకు స్పందిస్తూనే ఆయన 5వ తేదీన జ్యుడిషియల్ ఎంక్వైరీకి అయితే హాజరవుతారని కూడా మరి ఆ పార్టీ వర్గాలు చెప్పిన నేపథ్యంలో తాజాగా కేసీఆర్ ను మరి ఫామ్ హౌస్ లో కలిసేందుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా మరి ఇక ఫామ్ హౌస్ కు వెళ్లారు. సో మామ అల్లుళ్ళు ఇటు హరీష్ రావు కావచ్చు, అటు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఈ యొక్క కమిషన్ విషయంలో భేటీ కావడం పట్ల కావచ్చు, తర్వాత ఇప్పటికే న్యాయ నిపుణులను కూడా వాళ్ళు సంప్రదించడం జరిగిందని తెలుస్తుంది. ఇదే అంశంలో మరి హరీష్ రావు కూడా జూన్ 6వ తేదీన కూడా ఆయన కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత మరి ముందు కేసీఆర్ ను విచారిస్తారు. ఆయన విచారణకు హాజరవుతానని కూడా క్లారిటీ ఇవ్వడంతో హరీష్ కూడా మరి హాజరవుతారని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి కాళేశ్వరం విషయంలో మొట్టమొదటగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు మరి ఈ అంశంలో మరి తానేం మాట్లాడాలి, తర్వాత హరీష్ రావు ఏం మాట్లాడాలి, సో తర్వాత ఇప్పుడు బీజేపీ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ ఏం మాట్లాడతాడు, సో మన ఇద్దరి విచారణ తర్వాత ఈటెల రాజేందర్ విచారణ ఉంటుంది కనుక సో మామ అల్లుళ్ళు మరి ఏం చెప్పాలనే దాని పట్ల ఏదైతే కమిషన్ ఉందో జ్యుడిషియల్ కమిషన్ పీసీ బోస్ కు సంబంధించిన కమిషన్ ముందు హాజరైన క్రమంలో మరి ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. తర్వాత మరి విచారణ కమిటీ వేరువేరుగా విచారిస్తున్న సందర్భంలో ఏం మాట్లాడాలనే దాని పట్ల మాత్రం ఒక క్లారిటీకి వస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే ఫామ్ హౌస్ లో మరి హరీష్ రావు, కేసీఆర్ సమావేశమయ్యారు. సో ఒక సుదీర్ఘ చర్చ అయితే కొనసాగుతోంది. ఇక మరి కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది కనుక సో ఈ వారం రోజుల లోపు మరి దీనికి సంబంధించిన అంశంలో వాళ్ళు ఏం అడుగుతారు, ఏం చెప్పాలి అనే దాంట్లో ప్రిపేర్ అవుతున్నట్టయితే తెలుస్తుంది. తేజస్. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.